Hey guys, welcome to Apex Tutorials. This is the part 2 in Java series. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే హలో వరల్డ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాం. హలో వరల్డ్ ప్రోగ్రాంలో ఈచ్ అండ్ ఎవ్రీ టైం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత సెకండ్ పార్ట్కి రండి. సో ప్రీవియస్ వీడియోలో మనం హలో వరల్డ్ టెక్స్ట్ ఎలా ప్రింట్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. సో టెక్స్ట్ ఒకటే కాకుండా ఒకవేళ మనం నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా సపోజ్ సేమ్ కమాండ్ యూజ్ చేస్తాం. బట్ ఒక్కటి మాత్రం మారుతుంది. ఏంటి అంటే నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం డబల్ కోట్స్లో పెడుతున్నాం కదా టెక్స్ట్ని డబల్ కోట్స్లో పెడుతున్నాం. బట్ నెంబర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఎలాంటి డబల్ కోట్స్ పెట్టవసరం లేదు. లెట్ సపోజ్ 89 నేను 89 ప్రింట్ చేద్దాం అనుకున్నాను. డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేయచ్చు. Ctrl+S సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో సేవ్ చేశాను, జావా అనే ఫోల్డర్లో. సో ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను, cmd. సో ఈ ఫోల్డర్కి వచ్చి ఈ ఫోల్డర్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఫస్ట్ కమాండ్ ఈ కోడ్స్ చెప్పాను కదా మొన్న ఫస్ట్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి రండి. సో ఫస్ట్ జావాసి కంపైల్ చేయడానికి, తర్వాత క్లాస్ నేమ్ ఆర్ ఫైల్ నేమ్ బోత్ ఆర్ సేమ్, హలో వరల్డ్ డాట్ జావా, ఎంటర్. ఒకవేళ కంపైల్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకి ఇప్పుడు చూపిస్తుంది. ఒకవేళ లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏం లేవన్నట్టు అనమాట. నెక్స్ట్ జావా ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తే హలో వరల్డ్ ప్రింట్ అయింది, అలాగే 89 కూడా ప్రింట్ అయింది. సో ఇలా నెంబర్స్ని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. డబుల్ కోట్స్ పెట్టుకుంటేనే డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి ప్రింటింగ్లో 2 టైప్స్ అనమాట. ఒకటి టెక్స్ట్ ప్రింట్ చేయడానికి డబుల్ కోట్స్లో పెడతాం, నెంబర్స్ అయితే డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి కమెంట్స్, జావా కమెంట్స్ అనమాట. కమెంట్స్ అంటే ఏంటంటే లెట్ సపోజ్ మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు కొంత లైన్ ఆఫ్ లైక్ మధ్యలో ఏదైనా టెక్స్ట్ అంటే నార్మల్ టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి, నెక్స్ట్ లెట్ సపోజ్ ఈ లైన్ ఆఫ్ కోడ్ నాకు ప్రస్తుతానికి అవసరం లేదన్నప్పుడు, అంటే నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ ప్రస్తుతానికి అవసరం లేదు బట్ ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటాను, నాకు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో దానికోసం నేను డిలీట్ చేయకుండా కోడ్ ఎలాగే ఉంటుంది. బట్ కమెంట్స్ యూజ్ చేసామంటే ఏమవుతుందంటే ఆ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వడం మానేస్తుంది అనమాట. లెట్ సపోజ్ ఈ కమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఒకటి సింగిల్ లైన్ కమెంట్స్, నెక్స్ట్ మల్టీ లైన్ కమెంట్స్. సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక్క లైన్ మాత్రమే కమెంట్ చేయడానికి అనమాట. కమెంట్ అంటే ఒక్క లైన్ రన్ అవ్వకుండా ఉండడానికి. దానికి ఎలా యూజ్ చేస్తామంటే స్లాసెస్ పెడతాం, 2 స్లాసెస్ పెడితే అదేమవుతుందంటే ఈ లైన్ మొత్తం రన్ అవ్వడం మానేస్తుంది. కావాలంటే ఇప్పుడు Ctrl+S సేవ్ చేసి మళ్ళీ రన్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు హలో వరల్డ్ ప్రింట్ అవ్వదు. రన్ చేస్తే ఓన్లీ 89 ఒకటే ప్రింట్ అయింది. ఇక్కడ చూస్తే హలో వరల్డ్ 89 ప్రింట్ అయింది, ఇక్కడ ఓన్లీ 89 మాత్రం ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది సింగిల్ లైన్ కమెంట్స్ యూజ్ చేసాం. ఈ సింగిల్ లైన్ ఏంటంటే ఒక్క లైన్కి మాత్రమే. అదే మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటంటే వన్ ఆర్ మోర్ లైన్స్ అనమాట. నేనైతే ఒక్కదానికన్నా లెట్ సపోజ్ ఒక 4-5 లైన్స్ లేదా థౌజండ్స్ ఆఫ్ లైన్స్, ఆ లైన్స్ ఆ మధ్యలో ఉన్న లైన్స్ అన్నీ మనకి రన్ అవ్వకూడదని అనుకున్నాం అనుకో, సమ్ పీస్ ఆఫ్ కోడ్ రన్ అవ్వకూడదు అనుకున్నాం అనుకో, అప్పుడు మనం మల్టీ లైన్ కమెంట్స్ వాడతాం. దానికోసం ఏం చేస్తామంటే జస్ట్ ఒక స్లాష్ పెట్టి ఎక్కడైతే స్టార్ట్ చేయాలో అక్కడ నుంచి ఒక స్లాష్ పెట్టి తర్వాత స్టార్ పెడతాం. స్టార్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేయాలో అక్కడ, సపోజ్ ఇక్కడ నేను స్టార్ పెట్టి మళ్ళీ స్లాష్ పెడుతున్నాను. ఫస్ట్ స్లాష్ పెట్టి స్టార్ పెడతాం, మళ్ళీ లాస్ట్లో స్టార్ పెట్టి స్లాష్ పెడతాం. ఇలా ఎన్ని లైన్స్ మధ్యలోనే సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నువ్వు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇది పెట్టాలా, ఎండింగ్ పాయింట్ దగ్గర ఇది పెట్టాలా. సో ఈ మధ్యలో ఉన్న కోడ్ అంతా రన్ అవ్వదు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను రన్ చేసి చూపెడతాను చూడండి, సేవ్ చేసి చూపెడుతున్నాను. అసలు ఏమీ ప్రింట్ అవ్వదు. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు. చూసారు కదా, ఏమీ ప్రింట్ అవ్వలేదు. సో ఇలా సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్ పనిచేస్తాయి అన్నమాట. సో వీటిని కమెంట్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు కమెంట్స్ తీసేస్తే మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది ఈ కోడ్. సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి రన్ చేసి చెప్తారు. రన్ చేస్తే మళ్ళీ హలో వరల్డ్ 89 మొత్తం కమెంట్స్, అన్ని కమెంట్స్ రిమూవ్ చేసాం అనుకో, మళ్ళీ యాస్టీస్ కోడ్ మొత్తం యాజ్ వెల్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇవి కమెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి వేరియబుల్స్ అనమాట. నేను జస్ట్ బేసిక్స్ మాత్రమే, అంటే ఏంటిది
మ్యాక్సిమం స్పీడ్గా అవ్వడానికి చూస్తాను జావా. సో వన్స్ జావా కంప్లీట్ అయిపోతే మనం డిఎస్సి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలియదు కనుక సో అందుకని నేను మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకవేళ మీరు ఇందులో పూర్తిగా అర్థం కాకపోతే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. నేను మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ప్రతి టాపిక్ కవర్ చేస్తాను. సో మీరు ఈ టాపిక్స్ మీద ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే మీరు గూగుల్ చేసుకుని మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎక్కువ. సో నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అనమాట. ఏంటి వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. ఏంటంటే ఇవి ఒక కంటైనర్స్ దేనికి డేటా వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. మనం ఈ వేరియబుల్స్లో ఏం స్టోర్ చేస్తాం, డేటా వాల్యూస్ని స్టోర్ చేస్తాం అనమాట. లెట్ సపోజ్ దీని సింటాక్స్ చెప్పాలంటే మీకు ఎలా ఉంటుందంటే చూడండి, నేను సింగిల్ లైన్ కమెంట్స్ తీసుకుని అందులో సింటాక్స్ రాస్తాను. సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనం టైప్ రాస్తాం, అంటే ఎలాంటి టైప్ డేటా టైప్ అనమాట. డేటా టైప్ అంటే ఏంటన్నది మీకు నెక్స్ట్ టాపిక్ అదే వస్తుంది. సో అందులో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ టైప్ అంటే ఏంటంటే మీరు ఎలాంటి టైప్ ఎలాంటి డేటా తీసుకుందాం అనుకుంటున్నారు, ఓకేనా. లైక్ నెంబరా లేదంటే టెక్స్టా అట్లా అనమాట టైప్ అంటే. సో నెంబర్స్ అనుకో, ఇంటీజర్ నెంబర్స్ అంటే ఇంట్ అని, డెసిమల్ వాల్యూస్ అంటే ఫ్లోట్ అని, ఇంకా ఇవన్నీ ఉంటాయి, ఫ్లోట్ డబుల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగా మీరు ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ టైప్ తీసుకోవాలి. తర్వాత నేమ్, వేరియబుల్కి నేమ్ అనమాట. వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లైక్ డేటాకి సంబంధించింది ఏదైనా సరే తెచ్చుకోవచ్చు అనమాట. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు పెట్టి తర్వాత వాల్యూ ఇవ్వాలి, దానికి ఏదైతే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ ఇచ్చుకుంటాం అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ ఎలాంటి టైప్ వాల్యూ అంటే వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా అనమాట. ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఈ వాల్యూకి నేమ్ ఇస్తాం. సో ఆ నేమే వేరియబుల్ నేమ్ అనమాట. సో అందుకనే ఈ వేరియబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఏంటంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ అని అందుకే ఉన్నాం అనమాట. ఇవి కంటైనర్స్ అనమాట. ఏంటి, ఈ వాల్యూస్ని ఈ వేరియబుల్ నేమ్స్లో స్టోర్ చేసుకుంటాయి. అవి డేటా టైప్స్ అంటే ఏంటనేది మీకు నెక్స్ట్ టాపిక్ వస్తుంది, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే నార్మల్గా మనం టెక్స్ట్ కంటే స్ట్రింగ్ అండ్ డేటా టైప్ ఉంటుంది అనమాట. ఆ డేటా టైప్ యూజ్ చేస్తాం. అగైన్ మీరు స్ట్రింగ్ అంటే ఏంటనేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రింగ్ అంటే ఏంటనేది మళ్ళీ డేటా టైప్స్లో మీకు చెప్తాను. దీని తర్వాత వచ్చే టాపికే డేటా టైప్స్. సో దానికోసం మీరు ఏం కంగారు పడకండి. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ స్టోర్ చేసుకుని డేటా టైప్ని స్ట్రింగ్ అని అంటాం. కొత్తగా చెప్పిన వాళ్ళకి మీకు తెలియదు కనుక, ఆల్రెడీ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుసు స్ట్రింగ్ అంటే ఏంటి అనేది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి స్ట్రింగ్ అంటే ఏంటో తెలియదు కనుక చెప్తాను. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ స్టోర్ చేసుకునే ఒక డేటా టైప్ అనమాట. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఎనీ నేమ్, ఏదైనా నేమ్ ఎలా ఇస్తాం, డబుల్ కోట్స్లో పెట్టాలి. ఎప్పుడైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు డబుల్ కోట్స్లో పెడతాం అనమాట, అది గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ ఇచ్చినప్పుడు డబుల్ కోట్స్లో పెడతాం, నెంబర్ ఇచ్చినప్పుడు డబుల్ కోట్స్ ఏమేమో అవసరం లేదు. లైక్ మనం సేమ్ ఇక్కడ ఎలా చెప్పాము అలాగే అనమాట. అలాగే వేరియబుల్స్లో కొన్ని వాల్యూస్ ఇచ్చినప్పుడు టెక్స్ట్ ఇస్తే డబుల్ కోట్స్లో పెడతాం, నెంబర్స్ ఇస్తే డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేయచ్చు. సో దానికి నెంబర్స్కి డబుల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఆఫ్టర్ లైన్ తర్వాత మనం సెమీకోలన్ కంపల్సరీగా ప్రతి లైన్ అయిన తర్వాత సెమీకోలన్ పెడతాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే నెంబర్ చూసుకుంటే ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 25. ఇలా నెంబర్ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. చూసారు కదా ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు. అదే టెక్స్ట్ ఇచ్చినప్పుడు మాత్రం డబుల్ కోట్స్ మధ్యలో రాస్తాం అనమాట. సో ఇవి వేరియబుల్స్ అంటే ఏంటి, ఫస్ట్ దీని సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డేటా టైప్ అంటే ఎలాంటి టైప్ అంటే ఇక్కడ మనం ఇచ్చి వాల్యూ ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి ఫస్ట్ మెన్షన్ చేస్తాం. తర్వాత దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం. ఈ నేమ్ అనేది మన చాయిస్, మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ బెటర్ టు రిలేటెడ్ టు దిస్ నేమ్, దిస్ వాల్యూ అంటే ఈ వాల్యూకి రిలేటెడ్గానే ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను నేమ్ అంటే హర్ష అంటే ఏంటి, ఒక నేమ్ కదా, అందుకని ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, వేరియబుల్ నేమ్. ఇక్కడ 25 ఉంది, ఆ 25 అంటే ఏంటి, ఏజ్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, రోల్ నెంబర్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ నేను ఏట్ అన్నది తెలియడానికి రోల్ నెంబర్ అని తెచ్చుకున్నాను అనమాట. సో ఈ రోల్ నెంబర్ అనే వేరియబుల్లో ఈ 25 వాల్యూ స్టోర్ అవుతుంది. అలాగే ఈ నేమ్ అనే వేరియబుల్లో ఈ హర్ష అనే వాల్యూ స్టోర్ అవుతుంది. వీటిని ఎలా ప్రింట్ చేస్తామంటే జస్ట్ సింపుల్. ఇప్పుడు నేను ఈ నేమ్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకో, జస్ట్ ఇక్కడ ఈ హలో వరల్డ్ ఉంది కదా, సో ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ రిమూవ్ చేసి జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోద్ది. ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చావో ఆ వేరియబుల్ నేమ్ మన ప్రింట్ స్టేట్మెంట్లో నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఇస్తే మనకి అదే ప్రింట్ అయిపోద్ది, ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే కింద నేను ఈ రోల్ నెంబర్ అని ఇచ్చాను అనుకో, అదేమవుతుంది,
కింద కూడా నేను 89 తీసేసి ఆ రోల్ నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు సేవ్ చేసుకుని రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ని ప్రింట్ చేసాక ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది, తర్వాత రోల్ నెంబర్ ప్రింట్ చేసాక ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి, కంపైల్ చేశాను, ఎర్రర్స్ ఏమి లేవు. నెక్స్ట్ రన్ చేస్తాను. చూసారు కదా, హర్ష అలాగే 25 ఇలా వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం, వేరియబుల్స్ని ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకోటి ఉంటుంది, ఇందులో ఫైనల్ కీవర్డ్ అని చెప్పేసి కాన్స్టెంట్స్ అని కొన్ని జావా కాన్స్టెంట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అందులో ఫైనల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫైనల్ కీవర్డ్ అంటే ఏంటంటే మీకు సింపుల్ చెప్పండి. లెట్ సపోజ్ ఇక్కడ నేను రోల్ నెంబర్ ఈక్వల్ టు రోల్ నెంబర్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాను. దీన్ని ఇప్పుడు నేను అప్డేట్ చేయాలనుకున్నాను, అంటే వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తాను, రోల్ నెంబర్ ఈక్వల్ టు జస్ట్ ఇక్కడ 45 అని ఇస్తున్నాను. 45 అని ఇస్తే ఏమవుతుందంటే నువ్వు లాస్ట్ సారిగా ఏదైతే ఇచ్చావో అదే తీసుకుంటుంది అనమాట. లాస్ట్ సారిగా నువ్వు ఏదైతే ఇచ్చావో అదే తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో, కాపీ చేసి సేవ్ చేసి ప్రింట్ చేశాను అనుకో, రన్ చేశాను అనుకో, ఇప్పుడు 25 ప్రింట్ అవుతుంది, 45 ప్రింట్ అవుతుంది అనమాట. నువ్వు లాస్ట్ సారిగా వేరియబుల్కి ఏదైతే వాల్యూ అసైన్ చేసావో ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు రన్ చేసి చేపడతా చూడండి. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే హర్ష 45 అని ప్రింట్ అయింది. ఈ 25 ఏమన్నట్టు, ఈ 25 ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం ఈ రోల్ నెంబర్ అనే వేరియబుల్ని ఇక్కడ అప్డేట్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న నెంబర్ని ఇప్పుడు మనం అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫైనల్ కీవర్డ్ ఎందుకు వచ్చిందంటే, ఈ ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసామంటే ఇలా అప్డేట్ చేయకుండా చేయడానికి అనమాట. ఇలా అప్డేట్ చేయకుండా అంటే ఇప్పుడు నేను ఈ 25 అనే నెంబర్ రోల్ నెంబర్ ఉంది, నా నెంబర్ ఎవరు మార్చకూడదని నేను అనుకున్నాను. అప్పుడు దీని ముందు ఫైనల్ అని పెట్టుకోవాలి. ఫైనల్ అని పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ రోల్ నెంబర్ అనే వేరియబుల్ని ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఐ మీన్ ఏంటి, ఈ రోల్ నెంబర్ అనే వేరియబుల్ని ఎవరు అప్డేట్ చేయలేరు. ఇలానే ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేద్దామని చూసినా సరే అది ఎర్రర్ వస్తుంది అనమాట. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఎర్రర్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 45 1 ఎర్రర్ వచ్చిందనమాట. సో ఇలా ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫైనల్ వాడామో ఇంకా వాల్యూని అప్డేట్ చేయలేం మనం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్ కీవర్డ్ దానికి వాడతాం అనమాట. ఫైనల్ అంటే అది దాని మీనింగ్. ఎప్పుడైనా మనం ఫైనల్ యూజ్ చేసామంటే దాన్ని ఇంకా వాల్యూని మనం అప్డేట్ చేయలేం. అది ఫైనల్ కీవర్డ్ యూజ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం జావా డేటా టైప్స్ అనమాట. జావా డేటా టైప్స్లో డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏంటి, డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. అందులో ఫస్ట్ ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంక్లూడ్, బైట్, షార్ట్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బులియన్ అండ్ క్యార్. ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక్క వాల్యూని మాత్రమే, లైక్ అది దాన్ని విడగొట్టలేం. దాన్ని ఇంట్ ఉందనుకోండి, ఇంట్ ఏం చేస్తుంది, ఓన్లీ నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అలా క్యార్ ఉందనుకో, ఓన్లీ లెటర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అలా బులియన్ ఉందనుకో, ఒక ట్రూ కానీ ఫాల్స్ని కానీ స్టోర్ చేసుకుంటుంది. అలాగా ఏదైనా ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. బట్ స్ట్రింగ్స్ వచ్చేటప్పటికి, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేటప్పటికి ఇవి ఏంటంటే, స్ట్రింగ్ ఉందనుకో, స్ట్రింగ్లో ఏంటి డిఫరెంట్ లెటర్స్, అంటే ఒక వర్డ్ ఉందనుకో, ఒక వర్డ్ డిఫరెంట్ లెటర్స్తో తయారవుతుంది కదా. ఒకటే లెటర్ అంటే అది వర్డ్ అవ్వదు కదా, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపితే గ్రూప్ ఆఫ్ లెటర్స్ కలిపితే మనకి స్ట్రింగ్ ఒక వర్డ్ అవుతుంది. ఆ వర్డ్నే స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటాం. అలా అరైస్ అంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అన్న మీన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది అరైస్ అనేది మళ్ళీ సపరేట్ టాపిక్, మీకు ముందు వస్తాయి. సో ఇవన్నీ మీకు ముందు వస్తాయి క్లాసెస్, ఇవన్నీ దీనికోసం కంగారు పడకండి. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ముందుగా తెలుసుకుందాం. తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మీకు ముందు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతాయి. అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఈ టాపిక్స్ మళ్ళీ సపరేట్గా వస్తాయి. అరైస్ క్లాసెస్ ఇవన్నీ ఆ క్లాసెస్లో మీకు సపరేట్గా చెప్తాను. సో ఇప్పుడు మీరు దీనికి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఒక స్ట్రింగ్ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకో, ఇంట్ అంటే ఏంటి, ఒక నెంబర్ మాత్రమే, ఏదైనా సరే ఒక ఇంటీజర్ నెంబర్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అలాగే బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని మీనింగ్. సో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అలాగే షార్ట్ అన్న ఒక చిన్న నెంబర్, ఏదైనా సరే ఇందులో ఉన్న డేటా టైప్స్ అన్నీ ఏంటంటే ఒక్క నెంబర్ని, ఏదైనా ఒక్క వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. సో అందుకని ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒక్కొక్కటి చూద్దాం చూడండి. దేర్ ఆర్ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా అనమాట. ఒక్కొక్కటి ఇందులో చెప్తాను చూడండి. ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఫస్ట్ది బైట్ చూసుకోండి. బైట్ అంటే ఏంటంటే స్టోర్స్, ఇట్ విల్ స్టోర్స్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ -128 టు +127. లెట్ సపోజ్ మీరు యూజర్ దగ్గర నుంచి ఒక
ఏదైనా ఒక డేటా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే లెట్ సపోజ్ ఒక క్లాస్ డేటా కావాలి, ఒక క్లాస్ మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ ఉంటారని చెప్పారనుకోవాలి, వాళ్ళు డేటా ఇస్తారనుకో, అంటే మ్యాక్సిమం ఈచ్ క్లాస్కి 100 మెంబర్స్ ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉంటారు అనుకో, అప్పుడు నువ్వు సింపుల్గా బైట్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బైట్లో -128 నుంచి +127 నెంబర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది అది. సో మీరు డైరెక్ట్గా బైట్ యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి కేసులో మీరు బైట్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇంటీజర్ అనుకో, ఇంటీజర్ అంటే ఎక్కువ మెమరీ తీసుకుంటుంది బైట్ కన్నా. సో బయటికి తక్కువ మెమరీ ఉంటుంది, ఇంటీజర్కి ఎక్కువ మెమరీ ఉంటుంది. సో మీరు బయట యూస్ చేశారనుకో, మీ కోడ్ తక్కువ మెమరీ యూస్ చేసుకుని రన్ అవుతుంది, సో స్పీడ్గా రన్ అవుతుంది. అదే ఇక్కడ ఇంటీజర్ వాడామనుకో, అవసరం లేకపోయినా ఇంటీజర్ వాడితే ఎర్రర్ రాదు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు అసలు మినిమం అసలు డిఫరెన్స్ కూడా మీకు తెలియదు బయటికి ఇంటికి. బట్ ఏంటంటే ఇంటర్నల్గా మీకు ఎలా అవుతుందంటే స్మాల్ మిల్లీ సెకండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల కొంచెం స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ప్రోగ్రామ్ కోడ్ని రన్ అవ్వడం కొంచెం స్లో అవుతుంది. సో మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. సో మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా తక్కువ డేటా అంటే తక్కువ నెంబర్స్ని యూజ్ చేస్తామని మీకు పక్కాగా గ్యారంటీ ఉంటే అప్పుడు మీరు బయట యూజ్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ వస్తే షార్ట్ ఇదైతే హోల్ నెంబర్స్ ఫ్రమ్ -32,768 టు +32,767. సో ఈ నెంబర్స్ ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్ని ఈ షార్ట్ అనే డేటా టైప్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఈ నెంబర్స్ని ఎప్పుడైనా ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే యూజ్ చేసుకుంటాం అనుకుంటే అప్పుడు మనం షార్ట్ డేటా టైప్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వస్తే మన ఇంటీజర్స్ అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు సేమ్ దానికిలాగే. సో లాంగ్ అంటే దానికన్నా పెద్ద నెంబర్స్ అనమాట, పెద్ద నెంబర్స్ యూజ్ చేస్తాం అనుకో. సో అలాంటి టైంలో మనం ఈ లాంగ్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువగా ఇంటే యూజ్ చేస్తాం ఈ నాలుగిట్లో చూసుకుంటే. నెక్స్ట్ వస్తే ఫ్లోట్ ఉందంటే, ఫ్లోట్ అంటే ఏంటంటే ఇవి ఫ్రాక్షనల్ నెంబర్స్ లైక్ డిస్మల్ నెంబర్స్ అనమాట. ఇది ఏంటంటే మనకి సఫిషియెంట్ ఫర్ స్టోరింగ్ 6 to 7 డిస్మల్ డిజిట్స్. ఏంటంటే పాయింట్ తర్వాత 6 to 7 డిజిట్స్ వరకు మనకు కావాలనుకో, అప్పుడు మనం ఫ్లోట్ యూస్ చేసుకోవచ్చు. ఫ్లోట్ యూస్ చేసుకుంటే సో అది మనకి లెట్ సపోజ్ మనకు ఆన్సర్ డిస్మల్స్లో వస్తుందని అనిపించింది అనుకో, అప్పుడు మనం ఫ్లోట్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పక్కగా మనకి డిస్మల్స్లో వస్తుందని ఉందంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఫ్లోట్ యూస్ చేయాలి. ఇంటి యూస్ చేసాం అనుకో, మనకి పాయింట్స్లో వాల్యూస్ చూపించడం, ఆటోమేటిక్గా ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే చూపెడతారు. లెట్ సపోజ్ మీకు ఆన్సర్ 5.5 వచ్చింది అనుకో, అది ఓన్లీ 5 మాత్రమే చూపెడుతుంది, 5.5 చూపించదు. సో ఇంటీజర్ వాడితే మీకు ఆ ఎర్రర్స్ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఇంటీజర్ వాడినప్పుడు మీకు 5.5 వచ్చిన ఆన్సర్ చూపించింది మాత్రం 5 చూపెడుతుంది. బట్ ఫ్లోట్ యూస్ చేస్తే ఎగ్జాక్ట్లీగా 5.5 చూపిస్తుంది. ఇది ఈ ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ ఏంటంటే డబుల్ కూడా సేమ్ అదే, బట్ ఫ్లోటు 6 to 7 డిస్మల్స్ మాత్రమే. బట్ ఇదైతే మాత్రం అప్ టు 15 నుంచి 16 డిస్మల్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది, పాయింట్ తర్వాత అన్ని నెంబర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఫ్లోటు డబుల్ అనమాట. ఈ రెండు ఫ్లోటు డబుల్కి ఇవి డిఫరెన్స్. నెక్స్ట్ వస్తే బులియన్. చూడండి, బులియన్ ఏంటంటే జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. లెట్ సపోజ్ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేశారు, ఆ యూజర్ నేమ్ కరెక్ట్ అనుకో, అది ట్రూ. బులియన్ అంటే కరెక్టా రాంగా, అంటే ఎంటర్ చేసింది కరెక్టా రాంగా అని చెక్ చేసుకోవడానికి. అలాంటి టైంలో మనం ఈ బులియన్ అనే డేటా టైప్ యూస్ చేసుకోవచ్చు. ఏదైనా చెక్ చేసుకున్నప్పుడు, అంటే మనకి కండిషన్స్ చెక్ చేసుకున్నప్పుడు అది అవుతుందా లేదా, అలాంటి సిచ్యువేషన్స్లో చెక్ చేసుకోవడానికి మనం ఈ బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే ఈ నెంబర్ దీనికన్నా పెద్దదా, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్. సో అలాంటి కేసెస్లో కూడా బులియన్ వాడతాం. ఇది ఫైనల్గా క్యార్ చూస్తే మీరు స్టోర్స్ సింగిల్ క్యారెక్టర్స్ ఆర్ లెటర్. సో ఇదేంటంటే సింగిల్ క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటుంది. సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ అంటే ABCDE, అలాగే ఏదైనా ఒక సింగిల్ లెటర్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ క్యార్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో మీకు ఒక్కొక్కటి ప్రోగ్రాంలో రాసి మీకు ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను చూడండి. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే జస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు స్ట్రింగ్ అవుట్ చూసుకోండి, అరేస్ ఇవన్నీ మీకు ముందు వస్తాయి. సో దీనికి ప్రాబ్లం లేదు, ఈ పక్కన పెట్టండి. ఫస్ట్ అంటే స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కలిపితే మనకి స్ట్రింగ్ అవుతుంది. సో ఇవి ఇండివిజువల్గా ఒక్కటి మాత్రం ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. బట్ ఇది మాత్రం గ్రూప్ ఆఫ్ లెటర్స్ని స్టోర్ చేసుకుంటుంది. అన్ని గ్రూప్ ఆఫ్ అరేస్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, అలా క్లాసెస్ అంటే గ్రూప్ ఆఫ్ మెథడ్స్. సో ఇలాగనమాట. ఇవి గ్రూప్గా ఉంటాయి, ఇవి మాత్రం ఇండివిజువల్గా ఉంటాయి. ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అవి డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో బైట్, షార్ట్, ఇంటీజర్కి మొత్తం అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను ఫస్ట్ బైట్ తీసుకుంటాను. బైట్ తీసుకొని బైట్ నంబర్ ఈక్వల్ టు
బైట్ రేంజ్ ఎంత, ఇది కూడా చెప్పబడుతుంది. బైట్ రేంజ్ ఎంత మనం ఇక్కడ చూస్తే 127 కదా. లెట్ సపోజ్ నేను 125 ఇచ్చాను. సో ఇక్కడ నేను నెంబర్కి బదులుగా రోల్ నెంబర్కి బదులుగా ఈ నెంబర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను చూడండి. కంపైల్ చేశాను, కోడ్ చేంజ్ చేసాం కనుక. సో ఇప్పుడు రన్ చేస్తే కింద వచ్చింది మనకి 125 అని నెంబర్ ప్రింట్ అయింది. ఇలా నెంబర్ కాకుండా ఇప్పుడు రేంజ్ మించేసి చేశాను అనుకో, దీని రేంజ్ అంతా యాక్చువల్లీ మనకి 127. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 128 అని ఇస్తాను, ప్లస్ 128 ఇచ్చాను. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. కంపాటబుల్ టైప్స్ అనమాట. పాసిబుల్ లాజిక్ కన్వర్జేషన్ ఫ్రమ్ ఇంట్ టు బైట్ నుంచి కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు బైట్ ఇంట్లోకి మార్చేసుకోమంటుంది అనమాట. సో ఇది మనకి ఈ బైట్లో 120 ఇన్ని నెంబర్స్ స్టోర్ అవ్వక మనకి 127 వరకే స్టోర్ అవుతుందని ఇక్కడ 128 ఇచ్చిందంటే తీసుకోరు. సో ఇలా బైట్ యూజ్ అవుతుంది అనమాట. ఇంతకన్నా 127 కన్నా 127 కన్నా తక్కువ వాల్యూస్ని యూజ్ చేసుకున్నప్పుడు ఈ బైట్ని యూజ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ అనేది అయితే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ చూస్తే మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, షార్ట్ చూడండి. షార్ట్ ఏంటి, ఈ రేంజ్ ఉంటుంది. సో ఈ రేంజ్లో నెంబర్కి షార్ట్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం షార్ట్ ఇచ్చినా సరే వర్కౌట్ అవుతుంది. సేవ్ చేస్తున్నాం చూడండి, 128 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 128 ప్రింట్ అయింది, చూసారు కదా, 128 ప్రింట్ అయింది. సో ఇలా షార్ట్ డేటా టైప్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చితే మనకి ఇంట్ తెలుసు కదా. మనం ఇంట్ రేంజ్ ఇంట్కి ఉంటుంది. ఇందులో ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా పర్లేదు. సో మ్యాక్సిమం చూడండి, పెద్ద నెంబర్ ఇచ్చాను. సో సేవ్ చేస్తున్నాను. రన్ చేశాను, చూసారు, మళ్ళీ నెంబర్ ప్రింట్ అయింది. సో ఇక్కడ చెప్పాలంటే మీకు రేంజ్ని మించి, ఇక్కడ ఏదైతే రేంజ్ నేను మెన్షన్ చేశానో ఈ రేంజ్ మించి ఇచ్చామంటే ఆ డేటా టైప్స్ పనిచేయవు. ఓన్లీ ఈ రేంజెస్ మధ్యలో మనకి అంటే యూజర్ అండ్ ఎండ్ యూజర్కి ఎలా కావాలో దానికి తగ్గట్టుగా మనం డేటా టైప్స్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే మనకి ఎలాంటి టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలాంటి డేటా టైప్స్ కావాలన్నది మీరు ఓన్గా ఆలోచించగలగాల. పర్టికులర్గా ఏది వాడాలనేది ఎవరు చెప్పరు. మీకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు వాడడం, మీరు తీసుకోవడం మీకు తెలియాలన్నమాట. సో ఇది నెక్స్ట్ లాంగ్ అయితే దీనికన్నా పెద్ద నెంబర్. అలాగే ఫ్లోట్ అంటే డిస్మల్స్లో ఉన్నప్పుడు ఫ్లోట్. లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పబడుతుంది చూడండి. ఇప్పుడు మనం నేను 128.99 అని ఇచ్చాను అనుకో. 99 అని చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, చూసారు, ఎర్రర్ చూసారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం పాయింట్స్లో ఇస్తే మనం ఇంటీజర్లో వాల్యూ ఇంటీజర్ ఇవ్వకూడదు. అక్కడ ఇంటీజర్ ఇచ్చామనుకో మనకి ఏమవుతుంది, అది ఎర్రర్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఫ్లోట్ కింద మార్చుకోవచ్చు. సో ఫ్లోట్ కింద మార్చినప్పుడు ఇక్కడ లాస్ట్లో ఎఫ్ పెట్టుకోవాలి. సో దట్ అది ఫ్లోట్ నెంబర్ అని చెప్పేసి దానికి అర్థమవుతుంది. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది, చూసారంటే. సో ఇప్పుడు రన్ అయితే మనకి 128.99 అని ప్రింట్ అయింది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. సో ఫ్లోట్ నెంబర్స్కి లాస్ట్లో నెంబర్ అయిపోయింది, పాయింట్స్ తర్వాత పాయింట్ లాస్ట్లో ఫ్లోట్ ఎఫ్ అని పెట్టాలి. అది డబల్ కంటే డి అని పెడతాం. సో ఫ్లోట్కి రేంజ్ ఉంది కదా, చూపించే కదా ఫ్లోట్ రేంజ్ అప్ టు 6 to 7 డెసిమల్స్ వరకు అంటే ఫ్లోట్ అని యూజ్ చేసుకోవచ్చు. అందుకన్నా ఎక్కువ డెసిమల్స్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు 15 to 16 అయితే మనం డబుల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా ఫ్లోట్ డబుల్ యూజ్ చేసుకుంటాం. ఫ్లోట్ కంటే ఇక్కడ ఎఫ్ పెట్టాం కదా, ఫ్లోట్కి ఇక్కడ ఎఫ్ పెట్టాం కనుక అదే డబల్ కంటే డి అని పెట్టుకుంటాం. లాస్ట్లో పాయింట్ డిజిట్స్ తర్వాత ఫ్లోట్కి ఎఫ్ పెట్టుకున్నాం, అదే డబల్ కంటే డి పెట్టుకుంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వస్తే బులియన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ట్రూ అని వాల్యూస్ లేదా ఫాల్స్ అని స్టోర్ చేసుకుంటుంది అనమాట. చూడండి, బులియన్, ఇది బులియన్ ఈజ్ కరెక్ట్ ఇది ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ట్రూ అని ఇచ్చాను. సో దీన్ని నేను సేవ్ చేశాను. ట్రూకి చూసారా, ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ మనం ఎలాంటి డబుల్ కోడ్స్ పెట్టకూడదు. ఈవెన్ ఇది టెక్స్ట్ అయినా సరే మనం ఇక్కడ డబుల్ కోడ్స్ పెట్టవసరం లేదు. ఎందుకంటే బులియన్లో ట్రూ ఫాల్స్ మాత్రమే తీసుకుంటుంది. అది డిఫాల్ట్గా వాల్యూస్ని తీసుకుంటుంది కనుక మనం ఎటువంటి డబుల్ కోడ్స్ పెట్టవసరం లేదు. ఇప్పుడు కంపైల్ చేశాను. నెక్స్ట్ చూడండి, రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఇక్కడ మనం ఇది
ఈ వేరియబుల్ నేమ్ ఇవ్వలేదు కదా ప్రింట్ స్టేట్మెంట్లో, అందుకే ప్రింట్ అవ్వలేదు. కాపీ చేశాను, ఇక్కడ నెంబర్కి బదులుగా ఇది ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను, అగైన్ రన్ చేస్తున్నాను. చూడండి, కంపైల్ చేసి రన్ చేశాను. ఇప్పుడు మనకి ట్రూ అని ప్రింట్ అయింది. సో ఇలా అనమాట, ఇలా బులియన్ వాల్యూస్ని ఇలా స్టోర్ చేసుకుంటుంది ట్రూ ఆర్ ఫాల్స్ కింద. మీకు ఎలాగంటే ఇంకొకలా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, లెట్ సపోజ్ నేను 9 గ్రేటర్ దెన్ 5 అని ఇచ్చాను. సో ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. కంపైల్ చేశాను, చూడండి ఇక్కడ నేను ట్రూ అని ఇస్తుంది. చూసారా, అదే ట్రూ. ఎందుకు ట్రూ అని ఇచ్చింది? 7 అనేది 5 కన్నా పెద్దదనక. అదే లెస్ దెన్ రివర్స్లో పెట్టాను అనుకో, 7 లెస్ దెన్ 5 అని ఇప్పుడు ఫాల్స్ అని ఇస్తుంది. సో ఇలా మన కండిషన్స్ డైరెక్ట్గా చెక్ చేసుకుంటుంది అది, ఈ బులియన్ అనేది. బులియన్ టైప్ ఏం చేస్తుంది, మనకి కండిషన్స్ డైరెక్ట్గా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు డైరెక్ట్గా ఫాల్స్ ఇచ్చింది. సో ఇలా బులియన్ని ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట, బులియన్ డేటా టైప్. ఇంకేమున్నాయి మనకి డేటా టైప్స్? ఫైనల్గా క్యార్ అంటే ఏంటంటే సింగిల్ డిజిట్స్ని స్టోర్ చేసుకునేది. సింగిల్ డిజిట్స్ అంటే లెట్ సపోజ్ క్యార్ ఆల్ఫాబెట్ ఈక్వల్ టు సమ్ ఇయను. ఈ సింగిల్ డిజిట్స్కి దీనికి సింగిల్ కోట్స్లో పెట్టాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సింగిల్ డిజిట్స్ని క్యార్ వాల్యూస్ని ఇప్పుడు సింగిల్ కోట్స్లో పెట్టాలి, సింగిల్ కోట్స్లో. టెక్స్ట్ని డబుల్ కోట్స్లో పెడతాం కదా, స్ట్రింగ్స్ని, అలాగే క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లో పెట్టాలి. సారీ, నేను ప్రింట్ చేయలేదు కదా, సో ఆల్ఫాబెట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేమ్ బదులు ఆల్ఫాబెట్ ప్రింట్ చేస్తాను ఈసారి. సేవ్ చేశాను, సో రన్ చేస్తున్నాను. చూడండి, సో రన్ చేశాను, సక్సెస్ఫుల్గా రన్ అయింది. చూడండి, ఇప్పుడు ఈ ఫాల్స్ అని వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే దీనికి రూల్ ఏంటంటే క్యారెక్టర్స్కి సింగిల్ కోట్స్లో పెట్టాలి. సో బులియన్ ఇలా యూజ్ చేసుకుంటాం, ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు. అలాగే ఫ్లోట్కి డబుల్కి లాస్ట్లో డీ పెట్టాలి, ఫ్లోట్ నెంబర్స్కి, ఫ్లోట్ వాల్యూస్కి. సో ఇంటీజర్కి, మిగతా డబుల్కి, ఇంటీజర్కి, మిగతా నెంబర్ డేటా టైప్స్ అన్నిటికి ఇలా యూజ్ చేసుకుంటాం. ఫైనల్ కీవర్డ్ అంటే దీన్ని అప్డేట్ చేయలేం, దీంట్లో దేనికైనా సరే ఫైనల్ యూజ్ చేసుకోవచ్చు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫైనల్ కీవర్డ్ ఏ డేటా టైప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫైనల్ కీవర్డ్ ఇది ఏ డేటా టైప్ అనేది ఇందాక చెప్పాను కదా మీకు. వేరియబుల్స్లో ఇక్కడ టైప్ అంటే ఈ టైప్స్ అనమాట. ఇందులో ఏ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ వాల్యూకి ఇక్కడ సమ్ వేరియబుల్ నేమ్ ఇస్తాం, వేరియబుల్స్ అంటే అవి. సో వేరియబుల్స్ అంటే ఇవి, డేటా టైప్స్ అంటే ఇవి అనమాట. ఈ వీడియోలో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో అదర్ టాపిక్స్ చూద్దాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను క్లియర్గా దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇవ్వడానికి ట్రై చేస్తాను రిప్లైలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.